ఇంగ్లీష్ నేర్చుకోవడానికి చాలా పద్ధతులుంటాయి. కానీ ఆ పద్ధతులన్నీ ఒక్కోసారి బోర్ కొట్టేస్తుంటాయి. అందుకే ఇవాళ మనం ఒక చిన్న స్టోరీ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇందులో భాగంగా నేను మొదట ఈ స్టోరీని మొత్తం ఇంగ్లీష్‌లో చదువుతాను. దాని తర్వాత ఒక్కో సెంటెన్స్‌ని తెలుగులో ట్రాన్స్‌లేట్ చేస్తా. ట్రాన్స్‌లేట్ చేస్తూ మధ్యలో ఏదైనా డిఫికల్ట్ పదాలొచ్చినప్పుడు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మనం స్టార్ట్ చేద్దాం. 'ద డాగ్ అండ్ ద వుల్ఫ్'. A watchdog was guarding his house one night when he heard a wolf trying to get a lid off the garbage can. The dog grabbed the wolf by the scruff of the neck, but the wolf whimpered, "Please don't hurt me. I didn't mean any harm. I was hungry and looking for something to eat." The dog said, "Yuck. Why would you want to eat the dirty stuff in the garbage can?" The wolf explained that it wasn't always easy living in the woods. It was cold and wet, and sometimes there wasn't much food out there. The watchdog felt so sorry for the wolf. He suggested that the wolf move in with him and help keep thieves away from the house. The wolf liked the idea and followed the dog up to the front door. By the light of the porch, the wolf suddenly saw a mark on the dog's neck. "Oh, that's nothing," said the dog. "Just the mark from the chain." "The chain?" said the wolf. "What chain?" The dog shrugged. "My master chains me up in the daytime so I won't chase after people and scare them. But I am free every night. Believe me, it's worth it to get 3 good meals a day and a warm bed." "No, thanks," said the wolf. "You can keep your 3 meals and other comforts. I will take a dry crust and my freedom over a chain around my neck any day." ఇప్పుడు మనం ఈ స్టోరీని తెలుగులోకి ట్రాన్స్‌లేట్ చేద్దాం. 'ద డాగ్ అండ్ ద వుల్ఫ్'. కుక్క మరియు తోడేలు. ఇది ఈ కథ యొక్క శీర్షిక. ఏ వాచ్ డాగ్ వాస్ గార్డింగ్ హిస్ హౌస్ వన్ నైట్ వెన్ హీ హర్డ్ ఏ వుల్ఫ్ ట్రయింగ్ టు గెట్ ఎ లిడ్ ఆఫ్ ద గార్బేజ్ క్యాన్. వాచ్ డాగ్ అంటే కాపలా కుక్క. గార్డింగ్ కాపలా కాయడం. హౌస్ ఇల్లు. గార్బేజ్ క్యాన్ చెత్తకుండి. లిడ్ మూత. A watchdog was guarding his house one night when he heard a wolf trying to get a lid off the garbage can. ఒక రాత్రి తన ఇంటిని కాపలా కాస్తున్న కాపలా కుక్క ఒక తోడేలు చెత్తకుండి మూత తీయడానికి ప్రయత్నిస్తుండగా చప్పుడు వినింది. The dog grabbed the wolf by the scruff of the neck, but the wolf whimpered, "Please don't hurt me. I didn't mean any harm." గ్రాబ్ ఒకేసారి వెంటనే పట్టుకోవడం. స్క్రఫ్ మనుషులకైనా గాని, జంతువులకైనా గాని మెడ వెనుక భాగాన్ని స్క్రఫ్ అంటారు. స్క్రఫ్. వింపర్ భయము, నొప్పి లేదా బాధతో కూని రాగాలతో ముక్కుతో ఏడవడం. వింపర్. The dog grabbed the wolf by the scruff of the neck, but the wolf whimpered, "Please don't hurt me. I didn't mean any harm." కుక్క తోడేలు మెడని వెంటనే గట్టిగా పట్టుకుంది. అప్పుడు తోడేలు భయపడి నొప్పి వల్ల కూనిరాగాలతో ఏడుస్తూ, "దయచేసి నన్ను గాయపరచకండి. నేను ఏ హాని చేయాలని ఉద్దేశించలేదు." "ఐ వాస్ హంగ్రీ అండ్ లుకింగ్ ఫర్ సంథింగ్ టు ఈట్." హంగర్ ఆకలి. టు లుక్ ఫర్ సంథింగ్ మీకు కావాల్సింది లేదా మీకు అవసరమైన దానికోసం వెతకడాన్ని టు లుక్ ఫర్ సంథింగ్ అంటారు. "ఐ వాస్ హంగ్రీ అండ్ లుకింగ్ ఫర్ సంథింగ్ టు ఈట్." నేను ఆకలితో ఉన్నందున తినడానికి ఏదైనా వెతుకుతున్నాను. ద డాగ్ సెడ్, "యక్. వై వుడ్ యు వాంట్ టు ఈట్ ద డర్టీ స్టఫ్ ఇన్ ద గార్బేజ్ క్యాన్." యక్. యక్ అనే పదం అసహ్యం వ్యక్తపరచడానికి వాడే పదం. ఇక్కడ YUCCH అనిచ్చాడు. ఈ స్పెల్లింగ్ ఇంతకుముందు వాడేవారు. తెలుగులో అయితే యక్ అంటే ఛీ. ఛీ అనే పదంతో అసహ్యం వ్యక్తపరుస్తాం. అలాగే ఇంగ్లీష్లో యక్ అని అసహ్యం వ్యక్తపరుస్తాం. డర్ట్ మురికి. స్టఫ్ పదార్థాలు లేదా వస్తువులు. గార్బేజ్ క్యాన్ చెత్తకుండి. ద డాగ్ సెడ్, "యక్. వై వుడ్ యు వాంట్ టు ఈట్ ద డర్టీ స్టఫ్ ఇన్ ద గార్బేజ్ క్యాన్." ఛీ చెత్తకుండీలో ఉండే మురికి పదార్థాలు ఎందుకు తినాలనుకుంటావు?
అని కుక్క చెప్పింది. ద వుల్ఫ్ ఎక్స్‌ప్లెయిన్డ్ దట్ ఇట్ వాజంట్ ఆల్వేస్ ఈజీ లివింగ్ ఇన్ ద వుడ్స్. వుల్ఫ్ తోడేలు, ఎక్స్‌ప్లెయిన్ వివరించడం, వుడ్స్ అంటే అడవి, ఫారెస్ట్‌కి పర్యాయపదం వుడ్స్, ఈజీ తేలిక. ద వుల్ఫ్ ఎక్స్‌ప్లెయిన్డ్ దట్ ఇట్ వాజంట్ ఆల్వేస్ ఈజీ లివింగ్ ఇన్ ద వుడ్స్. అడవిలో జీవించడం అంత సులభం కాదు అని తోడేలు వివరించింది. ఇట్ వాస్ కోల్డ్ అండ్ వెట్ అండ్ సమ్‌టైమ్స్ దేర్ వాజంట్ మచ్ ఫుడ్ ఔట్ దేర్. వెట్ తడి, కోల్డ్ చలి. ఇట్ వాస్ కోల్డ్ అండ్ వెట్ అండ్ సమ్‌టైమ్స్ దేర్ వాజంట్ మచ్ ఫుడ్ ఔట్ దేర్. అక్కడ చలిగా తడిగా ఉండి మరియు కొన్నిసార్లు అంత ఆహారం కూడా ఉండదు. అంటే సరిపడా ఆహారం కూడా ఉండదు అని చెబుతోంది. ద వాచ్‌డాగ్ ఫెల్ట్ సో సారీ ఫర్ ద వుల్ఫ్. He suggested that the wolf move in with him and help keep thieves away from the house. Feel sorry for someone. ఎదుటి వ్యక్తి కష్టాల్లో లేదా బాధలో ఉండడం చూసి సానుభూతి కలగడం. ఫీల్ సారీ ఫర్ సమ్మన్. సజెస్ట్ సూచించడం, సలహా ఇవ్వడం. మూవ్ ఇన్ విత్ సమ్మన్ వేరే ఒకరితో ఒకే ఇంట్లో కలిసి ఉండడం. థీవ్స్ దొంగలు, థీఫ్ దొంగ. The watchdog felt so sorry for the wolf. He suggested that the wolf move in with him and help keep thieves away from the house. కాపలా కుక్క తోడేలుపై జాలిపడింది. తోడేలుని తనతో పాటు ఉండమని, తనతో ఉండి దొంగలను ఇంటి నుంచి దూరంగా ఉంచడానికి సహాయం చేయమని సూచించింది. అంటే కాపలా కాయడానికి సహాయం చేయమని సూచించింది కుక్క. The wolf liked the idea and followed the dog up to the front door. ఐడియా ఆలోచన. తోడేలుకు ఆ ఆలోచన నచ్చింది. కుక్కను ముందు తలుపు వరకు వెంబడించింది. బై ద లైట్ ఆఫ్ ద పోచ్ ద వుల్ఫ్ సడన్లీ సా ఎ మార్క్ ఆన్ ద డాగ్స్ నెక్. పోచ్ అంటే వాకిలి. ఇందులో ఆర్ పలకూడదు. పోచ్ వాకిలి. సడన్లీ అకస్మాత్తుగా. మార్క్ గుర్తు. వాకిలిలో ఉన్న కాంతిలో అకస్మాత్తుగా తోడేలు కుక్క మెడ మీద ఒక గుర్తు చూసింది. ఓ దాట్స్ నథింగ్ సెడ్ ద డాగ్. జస్ట్ ద మార్క్ ఫ్రమ్ ద చైన్. చైన్ గొలుసు. ఓ అదేం లేదు, అది గొలుసు వల్ల ఏర్పడ్డ గుర్తు అంతే అని కుక్క చెప్పింది. ద చైన్ సెడ్ ద వుల్ఫ్. గొలుసా అని తోడేలు అంది. వాట్ చైన్? ద డాగ్ ష్రగ్డ్. ష్రగ్ అంటే ఏదైనా ఒక విషయం గురించి మనకి తెలియదు అని, లేకపోతే మనం పట్టించుకోము అన్నట్టుగా భుజాలను ఎగరేస్తూ చెప్పడాన్ని ష్రగ్ అంటారు. ష్రగ్. వాట్ చైన్? ద డాగ్ ష్రగ్డ్. ఏం గొలుసు? అది పెద్ద విషయమేమీ కాదు, నేను పట్టించుకోను అనే భావం వ్యక్తపరుస్తూ భుజాలు ఎగరేసింది కుక్క. మై మాస్టర్ చైన్స్ మీ అప్ ఇన్ ద డే టైమ్ సో ఐ వోంట్ చేజ్ ఆఫ్టర్ పీపుల్ అండ్ స్కేర్ దెమ్. బట్ ఐఎమ్ ఫ్రీ ఎవ్రీ నైట్. బిలీవ్ మీ, ఇట్స్ వర్త్ ఇట్ టు గెట్ 3 గుడ్ మీల్స్ ఎ డే అండ్ ఎ వార్మ్ బెడ్. చేజ్ వెంటాడడం. స్కేర్ భయపెట్టడం. వార్మ్ బెడ్ వెచ్చనైన మంచం. వర్త్ ఇట్ చేస్తున్న పని కష్టమైనా రాబోయే ఫలితం మాత్రం మనకి ఉపయోగకరంగా ఉంటుంది, సంతోషాన్ని కలిగించేలా ఉంటుంది అని అర్థం. వర్త్ ఇట్. మై మాస్టర్ చైన్స్ మీ అప్ ఇన్ ద డే టైమ్ సో ఐ వోంట్ చేజ్ ఆఫ్టర్ పీపుల్ అండ్ స్కేర్ దెమ్. బట్ ఐఎమ్ ఫ్రీ ఎవ్రీ నైట్. బిలీవ్ మీ, ఇట్స్ వర్త్ ఇట్ టు గెట్ 3 గుడ్ మీల్స్ ఎ డే అండ్ ఎ వార్మ్ బెడ్. నేను పగటిపూట జనాలని తరమకుండా భయపెట్టకుండా నా యజమాని నాకు సంకెళ్ళు వేసి పెడతాడు. కానీ ప్రతి రాత్రి స్వేచ్ఛగా ఉంటాను. నన్ను నమ్ము. ఇది కష్టమనిపించినా 3 పూటల మంచి భోజనం మరియు వెచ్చటి మంచం రూపంలో ఫలితం మాత్రం బాగుంటుంది. నో థ్యాంక్స్ సెడ్ ద వుల్ఫ్. లేదు ధన్యవాదములు అని తోడేలు చెప్పింది. యూ కెన్ కీప్ యువర్ 3 మీల్స్ అండ్ అదర్ కంఫర్ట్స్. I will take a dry crust and my freedom over a chain around my neck any day. కంఫర్ట్స్ సుఖాలు లేదా సౌకర్యాలు. మీల్ భోజనం. డ్రై క్రస్ట్ ఎండిపోయి గట్టిగా మారిపోయిన రొట్టె పైభాగం. ఫ్రీడమ్ స్వేచ్ఛ. నెక్ మెడ. యూ కెన్ కీప్ యువర్ 3 మీల్స్ అండ్ అదర్ కంఫర్ట్స్. I will take a dry crust and my freedom over a chain around my neck any day. నీ 3 భోజనాలు, ఇతర సౌకర్యాలు, సుఖాలు నువ్వే ఉంచుకో.
ఏ రోజైనా గాని నా మెడ చుట్టూ గొలుసు కంటే ఎండిపోయిన రొట్టె మరియు నా స్వేచ్ఛనే నేను ఎంచుకుంటాను అని తోడేలు అంటుంది. ఇదండి ఈ ఇంగ్లీష్ స్టోరీ తెలుగులో ఎక్స్‌ప్లనేషన్. ఇప్పుడు నేను మళ్ళీ ఈ స్టోరీ మొత్తాన్ని ఇంగ్లీష్‌లో చదువుతాను. మీకు ఎంతవరకు అర్థమైందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ద డాగ్ అండ్ ద వుల్ఫ్. A watchdog was guarding his house one night when he heard a wolf trying to get a lid off the garbage can. The dog grabbed the wolf by the scruff of the neck, but the wolf whimpered, "Please don't hurt me, I didn't mean any harm. I was hungry and looking for something to eat." The dog said, "Yuck, why would you want to eat the dirty stuff in the garbage can?" The wolf explained that it wasn't always easy living in the woods. It was cold and wet, and sometimes there wasn't much food out there. The watchdog felt so sorry for the wolf. He suggested that the wolf move in with him and help keep thieves away from the house. The wolf liked the idea and followed the dog up to the front door. By the light of the porch, the wolf suddenly saw a mark on the dog's neck. "Oh, that's nothing," said the dog. "Just the mark from the chain." "The chain?" said the wolf. "What chain?" The dog shrugged. "My master chains me up in the daytime so I won't chase after people and scare them. But I am free every night. Believe me, it's worth it to get 3 good meals a day and a warm bed." "No, thanks," said the wolf. "You can keep your 3 meals and other comforts. I will take a dry crust and my freedom over a chain around my neck any day."